హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. టేస్టీగా అలాగే హెల్దీగా తినాలి అని ఏమన్నా అనిపించినప్పుడు ఇలాగ ఒక్కసారి ఎగ్ తవ్వ ట్రై చేసి చూడండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైతే. బయట కొనే చిప్స్ ప్యాకెట్స్ వాటి బదులు 2 minutesలో దీన్ని తయారు చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఈ ఎగ్ తవ్వ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను ఒక 6 గుడ్లని ముందుగానే ఉడకపెట్టి దాని మీద ఉన్న పొట్టు తీసేసాను. ఇప్పుడు ఈ ఎగ్స్ ని మనం ఓ పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకోండి. దోశ పెనమైనా పర్లేదు, చపాతీ పెనమైనా పర్లేదు. ఇలాగా ఈ పెనం మీదకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాము. 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా చూద్దాము. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి చిన్న టమోటా ఒక్కటి వేస్తే సరిపోతుందండి. చాలా తక్కువ క్వాంటిటీయే పడుతుంది. ఈ టమోటాని కూడా ఈ ఆనియన్లోకి కలిపి టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేదాకా వేపుకుందాము. ఈలోపు మనం ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఎగ్ కట్టర్స్ ఉంటాయి కదా మనకి బయట, వాటితో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మీరు చాక్తో అయినా కానీ చిన్న చిన్న పీసెస్ లాగా వీటి మొత్తాన్ని కూడా కట్ చేయొచ్చు. ఎగ్ మనకి కీమా లాగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. అసలుకి హెల్తీయే కాదు, టేస్టీ కూడా. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు బయట ఏ చాట్ బండి మీద తిన్నా కానీ ఇంత రుచి రాదు. మనకి టమోటా అంతా కూడా సాఫ్ట్ అయింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగా మొత్తం అట్లకాడతోటి ప్రెస్ చేస్తూ మొత్తం వేపుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇదంతా వేగాలండి. వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనకి బయటికి ఆయిల్ అలా రిలీజ్ అవుతుంది చూసారా, అప్పుడు మనకి ఎగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. 2-3 నిమిషాల తర్వాత అట్లకాడతోటి ఇందాక చూపించాను కదా, ఆ విధంగా మ్యాష్ చేసుకుంటూ దీని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఉప్పును వేయాలండి. ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది, మీరు ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మాత్రం కారం అయితే సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు తవ మీద బాగా వేగేలాగా చూసుకుందాము. మొత్తం అంతా వేగిపోయింది కదా. చివరిగా ఒక 2 రెమ్మల కొత్తిమీర ఆకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుదాము. టేస్టీ టేస్టీ ఎగ్ తవ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఒక్క ముద్ద కూడా, అంటే ఒక స్పూన్ కూడా వదలరు, అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ అనేవి మనం ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద అయినా కానీ దీన్ని చేసి పెట్టేసేయచ్చండి, హ్యాపీగా తినేస్తారు. వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.